హలో, మన చుట్టూ ప్రకృతిలో చాలా మొక్కలు చూస్తూ ఉంటాం కదా. ఆ మొక్కలు రకరకాల ఎత్తుల్లో పెరుగుతూ ఉంటాయి, రకరకాల ఆకారాల్లో పెరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటారు? సింపుల్ ఆన్సర్, జీన్స్ అండి. ఆ జన్యువుల వలన అలా పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే, ఆకులు ఎందుకు రాలిపోతున్నాయి? ఆ టైంకి, ఆ సీజన్కి ఆకులు రాలిపోతున్నాయా? మళ్ళీ సీజన్కి ఆకులు వస్తున్నాయా? అలాగే కాయ పెరుగుతూ పోదు కదా, చెట్టుకు భారం కదా, కొంత సైజు పెరిగాక పండిపోయి రాలిపోతుంది కదా. అలాగే పడిన విత్తనం మొలకెత్తుతుంది కదా. ఇవన్నీ అలా జరుగుతున్నాయి అంటారు మొక్కల్లో. దీనికి కారణము మొక్కల్లో కూడా రసాయనాలు ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక పిల్లవాడు పెరుగుతున్నాడు, ఒక వయసులోనే వాళ్ళు పెరుగుదల గమనిస్తున్నామంటే ఏంటని చెప్పుకున్నాం? హార్మోన్స్ అన్నాం. అలాగే మొక్కల్లో కూడా హార్మోన్స్ ఉంటాయి. వీటిని ఫైటో హార్మోన్స్ అంటారు. వీటిని వృద్ధి నియంత్రకాలు అని కూడా అంటారు. సో మొక్కల్లో ఈ వృద్ధి నియంత్రకాలు ఏమున్నాయో తెలుసుకుందాం పదండి. ముందుగా మనము ఈ మొక్కల్లో వృద్ధి నియంత్రకాలు కనుగొనడానికి చేసిన ప్రయోగాల గురించి చూద్దాం. మొట్టమొదటిగా చార్లెస్ డార్విన్ మరియు ఆయన కుమారుడు ఫ్రాన్సిస్ కలిసి గడ్డి జాతి మొక్కల మీద ప్రయోగాలు చేశారు. ఏం చేశారు వీళ్ళు? ఈ గడ్డి జాతి మొక్క యొక్క ప్రాంకుర కవచం అంటే కోలియోప్టైల్ అంటే లేత ఆకులను కప్పేసే అగ్రభాగం నుండే లేత ఆకులను కప్పే ఒక పొర అన్నమాట. సో ఆ పొర మీద ఒక్క డైరెక్షన్లోనే కాంతి పడేటట్టు చేశారు. చేస్తే ఆ కాండము కాంతి వస్తున్న వైపుకు వంగటం గమనించారు. సరే అని ఆ కాంతిని పైన ఉన్నటువంటి ఆ కోలియోప్టైల్ని తొలగించి కాంతి పడేటట్టు చూశారు. పెరుగుదలలో మార్పు లేదు. అలాగే ఆ అగ్రభాగాన్ని కాంతి నిరోధక పదార్థము ఒపేక్ బాడీతో కప్పేసి చూశారు. సో మళ్ళీ ఏ మార్పు కనిపించలేదు. అదే ట్రాన్స్పరెంట్ బాడీతో అగ్రభాగాన్ని కప్పితే పెరుగుదలలో వంపు కనపడింది. సరే అని కాంతిని మొత్తం ఆ కాండ భాగంలో ఎక్కడ కాంతి పడేటట్టు చేసినా కూడా ఆ పెరుగుదలలో మార్పు లేదు. ఓన్లీ అగ్రభాగంలోనే వంపు కనపడింది. సో దాన్ని బట్టి వీళ్ళు ఏం చెప్పారు? అగ్రభాగంలో కాండ అగ్రభాగంలో కాంతి పట్టం వలన, కాంతి ప్రభావం వలన పెరుగుదల ఉంటుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ తర్వాత బాయ్సన్ అండ్ జెన్సన్ అనేవాళ్ళు ఏం చేశారంటే ఓట్ మొక్క యొక్క సేమ్ ఆ కాండం పెరుగుతున్న కాండం యొక్క ప్రాంకుర కవచానికి కాండాన్ని మధ్యలో కట్ చేసి ఆ మధ్యలో మైకా షీట్ ఒక దాంట్లో పెడితే జెల్ అనేదాన్ని ఇంకొక జెల్ షీట్ని ఇంకొక మొక్కలో పెట్టారు. సో పెట్టి కాంతి పడేటట్టు చేస్తే ఏం గమనించారంటే మైకా ఉన్న దాంట్లో పెరుగుదలలో ఏ మార్పు కనపడలేదు. కానీ జెల్ పెట్టిన దాంట్లో కాంతి పడిన వైపుకు పెరుగుదల వంగి కనపడింది. సో దీన్ని బట్టి వీళ్ళు ఏం చెప్పారు? అగ్రభాగములో ఏదో రసాయనం ఉంది. ఆ రసాయనము ప్రవేశశక్యమైనటువంటి జెల్ మెంబ్రెయిన్ ద్వారా కిందకు వచ్చింది కాబట్టి వంపు కనపడింది. మైకా అనేది ఇంపర్మియబుల్ అంటే కిందకు ప్రవేశింపనీయలేదు కాబట్టి పెరుగుదలలో మార్పు లేదు. కాబట్టి ఆ రసాయనాలేవో కిందకు ప్రయాణిస్తాయి అని చెప్పారు బాయ్సన్ అండ్ జెన్సన్. తర్వాత ఎఫ్డబ్ల్యూ వెంట ఏం చేశాడు? ఈ ప్రయోగాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు. ఈ ఓటు మొక్కల యొక్క ప్రాంకుర కవచాన్ని తొలగించి ఒక అగార్ బ్లాక్ మీద పెట్టారు. అగార్ అంటే ఈ శైవలాలకు చెందినటువంటి అన్నమాట ఒక జెల్ లాగా తయారు చేశారు. దాని మీద ఈ ప్రాంకుర కవచాన్ని పెట్టి కొంతసేపు అలా ఉంచాక ఆ బ్లాక్ని చిన్న చిన్న బ్లాకుల్లాగా కట్ చేశారు. కట్ చేసి ఈ ఎదుగుతున్నటువంటి ఈ ఓట్ మొక్కల్ని చీకటి గదిలో ఉంచాడు. ఇక్కడ కాంతి లేదండి, గుర్తుపెట్టుకోండి. సో చీకటి గదిలో ఉంచి ఏం చేశాడు? ఈ అగ్రభాగాన్ని తొలగించి ఒక్కొక్క మొక్క అగ్రభాగాన్ని తొలగించి దాని మీద ఈ చిన్న చిన్న బ్లాక్స్ని రకరకాల డైరెక్షన్స్లో పెట్టాడు. పెట్టి గమనిస్తే ఏం తెలిసిందంటే ఆయనకి కాంతి లేకపోయినప్పటికీ కాండములో వంపు కనపడింది. ఎటు కనపడింది? బ్లాక్ ఎక్కడైతే ఉందో దానికి వ్యతిరేకంగా కాంతి వైపు వంగినట్టుగా వంపు కనిపించింది. సో దాన్ని బట్టి ఈయన ఏం చెప్పారంటే
ఏదైతే ఆ ప్రాంకుర కవచము ఆ అగ్రభాగంలో ఉన్న రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి కిందకు ప్రవహించడం వలన అక్కడ కణాలలో విభజన జరగటం వలన వంపు వ్యతిరేక దిశలో వచ్చింది అని నిర్ణయించి ఆ రసాయనానికి ఈయన ఆక్సిన్ అని పేరు పెట్టడం జరిగింది. FW వెంట్ ఆక్సిన్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. తర్వాత ఇంకా కొన్ని పెరుగుదల హార్మోన్లను సహజ సిద్ధంగా మొక్కల్లో ఉండటం గమనించారు. అవేంటో చూద్దాం పదండి. మొక్కల్లో వృద్ధి నియంత్రకాలు మొత్తం 5 ఉన్నాయి. 1 ఆక్సిన్, 2 జిబ్బర్లిన్, 3 సైటోకైనిన్, 4 అబ్సైసిక్ ఆమ్లము, 5 ఇథిలీన్. మొదటి 3 అంటే ఆక్సిన్, జిబ్బర్లిన్, సైటోకైనిన్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంటే అబ్సైసిక్ ఆమ్లము, ఇథిలీన్ అనేవి పెరుగుదలను నిరోధిస్తాయి. ఈ 5 ఒకదానికొకటి సహకరిస్తూనో లేదా వ్యతిరేకిస్తూనో మొత్తం మొక్క ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు కొమ్మలు ఇవ్వాలి, కాయలు కాయాలి, పండాలి, ఆకులు రాలాలి, పుష్పించాలి, వీటన్నిటినీ నియంత్రిస్తూ ఉంటాయన్నమాట. ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం పదండి. మొదటి హార్మోన్ ఆక్సిన్. ఈ ఆక్సిన్స్ అనేవి కాండ అగ్రభాగంలో, వేరు అగ్రభాగంలో ఉండే మెరిస్టమాటిక్ టిష్యూలో ఉంటాయి. విభాజ్య కణజాలంలో ఈ ఆక్సిన్స్ ఉంటాయి. ఏం చేస్తుంది వీటి పని? ప్రధానమైన పని కణకవచాన్ని వదులు చేసి కణం సాగేటట్టు చేస్తుంది. సెల్ ఎలాంగేషన్ చేసేటట్టు. సెల్ ఎలాంగేషన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కాండము కాంతి వైపుకు పెరగటానికి అంటే ఫోటోట్రాపిజానికి, కాంతి అనువర్తనానికి వేరు భూమి వైపుకే పెరుగుతుంది. దాన్ని గురుత్వ అనువర్తనం, జియోట్రాపిజం అంటారు. సో ఈ రెండిటికి కారణము ఆక్సిన్సే అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అగ్రాధిక్యత, ఎపికల్ డామినెన్స్ అంటే ఏంటి? ఒక కాండాన్ని కనుక గమనిస్తే కాండం యొక్క చివరి భాగాన ఒక బడ్ ఉంటుంది. ఆ బడ్లో ఉండేటటువంటి మెరిస్టమాటిక్ టిష్యూలో విభజన జరగటం వలన ఆ కాండము పొడవు పెరుగుతూ ఉంటుంది. ఆ బడ్ని ఎపికల్ బడ్ అంటారు, అగ్రకోరకం. అలాగే ఆకుకి కాండానికి మధ్యలో మొగ్గలు ఉంటాయి. వాటిని పార్శ్వకోరకాలు, గ్రీవపు మొగ్గలు, యాక్సిలరీ బడ్స్ అంటారు. సో ఇవి పెరగనీయకుండా అగ్రకోరకం మాత్రమే పెరిగేటట్టు చేస్తాయి ఆక్సిన్స్. దాన్నే ఎపికల్ డామినెన్స్ అంటారు. ఈ అగ్రకోరకాన్ని తొలగించిన లేదా అగ్రకోరకం ఏదన్నా పువ్వుగా మారి అప్పుడు ఆక్సిన్స్ కిందకు వచ్చి ఆక్సిలరీ బడ్స్ యొక్క పెరుగుదలని ప్రోత్సహిస్తాయన్నమాట. సో అగ్రకోరకం పెరిగినంతసేపు పార్శ్వకోరకాల పెరుగుదలను ఆపివేయడమే ఎపికల్ డామినెన్స్. దానికి కారణం ఆక్సిన్స్ అన్నమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వేరు ఏర్పడాలన్నా, వేరు ప్రారంభం, రూట్ ఇనీషియేషన్ జరగాలన్నా, రూట్ పొడవు పెరగాలన్నా ఆక్సిన్స్ కావాలి. ఉదాహరణకు ఒక కాండం కట్ చేసి భూమిలో పెడుతున్నాం కదా, అక్కడి నుంచి వేరు ఏర్పడాలి అంటే ఆక్సిన్స్ రాస్తే వెంటనే వేర్లు ఏర్పడతాయి, అది కొత్త మొక్కగా ఎదుగుతుంది అన్నమాట. సో వేరు ప్రారంభానికి కారణం ఆక్సిన్స్. నెక్స్ట్ ఆకులు రాలకుండా, ఫలాలు త్వరగా పక్వస్థితికి రాకుండా చూసే పని ఆక్సిన్స్ చేస్తాయి అన్నమాట. అంటే మొక్క యొక్క వయోవృద్ధి అంటే ముసలితనాన్ని నుంచి కాపాడుతున్నాయి అన్నమాట. రైట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ కాండము వేరు విభేదనము అంటే డిఫరెన్సియేషన్ జరిగేటట్టు చేస్తుంది. సో ఒక కణము, ఒక పిండములో ఉన్న కణాలన్నింటిలో ఏ కణాలు కాండాన్ని ఏర్పరచాలి, ఏ కణాలు వేరుని ఏర్పరచాలి అనేది చేసేది ఆక్సిన్స్ అన్నమాట. సహజ సిద్ధంగా ఉండే ఆక్సిన్స్లో ఇండోల్ ఎసిటిక్ యాసిడ్, IBA ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్ అనేవి సహజంగా మొక్కల్లో కనిపించే ఆక్సిన్స్. అలాగే సింథటిక్ అంటే మనం తయారు చేసే ఆక్సిన్స్ ఉన్నాయి. అవి ఒకటి NAA నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్, నెక్స్ట్ 2,4-D 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్. దీన్ని హెర్బిసైడ్గా, కలుపు నాశినిగా ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఓకే, అర్థమైందా ఆక్సిన్స్ గురించి?
చార్లెస్ డార్విన్ ఫ్రాన్సిస్ బెంట్ చెప్పిన ఏంటి, కాంతి ప్రభావము వలన కాండము వంగుతుంది, అది ఆక్సిజన్ వలన వంగుతుందని చెప్పారు. ఎలా జరుగుతుంది? ఈ ఆక్సిజన్స్ అనేవి లైట్ సెన్సిటివ్, కాంతికి సున్నితంగా ఉంటాయి. కానీ కాంతి పడే దిశ నుంచి పక్కకు జరుగుతాయి అన్నమాట. షేడీ ప్లేస్కి వెళ్ళిపోతాయి ఆక్సిజన్స్. ఎక్కడైతే ఆక్సిజన్స్ వెళ్ళాయో అక్కడ కణాలు విభజన చెందటం మొదలెడతాయి. సో కణాల ఎలాంగేషన్, మెయిన్ కణాల యొక్క పొడవు పెరగటం వలన ఆ కాండము ఒకవైపుకు వంగుతుంది. అది ఆటోమేటిక్గా కాంతి వైపుకే వంగినట్టు కనిపిస్తుంది. సో ప్రొద్దుతిరుగుడు పువ్వు కూడా అలా కాంతి వైపు తిరుగుతుందంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఆక్సిజన్స్ ఎక్కువైనప్పుడు అక్కడున్న కణాలు నీటిని పీల్చుకుంటాయి. ఎక్కువ నీటిని పీల్చుకున్నప్పుడు ఆ కణాలు ఉబ్బి పక్కన ఉన్న కణాలను నొక్కుతాయి. అందుకని ఆ కాండం పక్కకు వంగిందనమాట. సూర్యుడి వైపు తిరిగినట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అది ఆక్సిజన్స్ ప్రభావం. అర్థమైందా? నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి జిబ్బర్లిన్. జిబ్బరెల్లా ఫ్యూజికోరాయ్ అనే ఒక ఫంగస్ శిలీంధ్రము వరి మొక్కల్లో తెలివి తక్కువ మొలక అనే వ్యాధిని కలుగజేస్తుంది. ఈ వ్యాధి ఉన్న మొక్కలు ఏంటంటే అన్ని మొక్కల కన్నా బాగా ఎత్తుగా పెరిగాయి అన్నమాట. సో ఆ ఎత్తు పెరగడానికి కారణం ఆ శిలీంధ్రం అని గమనించి ఆ శిలీంధ్రం నుండి ఒక రసాయనాన్ని వేరు చేశారు, అదే జిబ్బర్లిన్. సో ఈ జిబ్బర్లిన్ని తర్వాత మొక్కల్లో కూడా గమనించారు. ఏం చేస్తుంది జిబ్బర్లిన్? కణుపు మధ్య పొడవును పెంచుతుంది. కణుపు అంటే ఏంటి? ఎక్కడైతే కాండం మీద ఆకు ఏర్పడుతుందో ఆ భాగాన్ని కణుపు, నోడ్ అంటారు. రెండు కణుపుల మధ్య ఉన్న ఖాళీని కణుపు మధ్యమం, ఇంటర్నోడల్ స్పేస్ అంటారు. సో ఆ స్పేస్ పొడవు పెరిగేటట్టు చేసేది జిబ్బర్లిన్ అనమాట. ఆ వరి మొక్క అందుకే అంత ఎత్తు పెరిగిందనమాట. అంటే దీనివల్ల ఏం చేయొచ్చు? పొట్టి మొక్కలని పొడవు మొక్కలుగా పెంచవచ్చు. క్యాబేజ్ ఉందనుకోండి, వెంటనే ఆకులు దగ్గరగా అంటే కణుపు మధ్యమం దగ్గరగా ఉండటం వల్లనే ఆకులు అలా గుబురుగా క్యాబేజ్ తయారైందనమాట. సో ఆ క్యాబేజీని పొడవుగా పెంచాలంటే జిబ్బర్లిన్ కావాలన్నమాట. ఓకే. నెక్స్ట్ పత్ర వైశాల్యాన్ని పెంచుతుంది. ఆకులు మొదట ఏర్పడినప్పుడు చిన్నగా ఉంటాయి, తర్వాత అవి పెద్దగా వెడల్పుగా అవుతాయి. దానికి కారణం జిబ్బర్లిన్ అన్నమాట. నెక్స్ట్ విత్తనాలు లేని ఫలాలను అనిషేక ఫలాలు, పార్థినోకార్పీ అంటారు. అంటే ఏంటి? ఫలము అనేది ఒక ఫలదీకరణం జరిగిన తర్వాత ఏర్పడేది. అండాశయం కాస్త కాయగా మారటం అనేది ఫలదీకరణం జరిగిన తర్వాత వచ్చే మార్పు. కానీ ఈ అనిషేక ఫలాల్లో ఏంటంటే ఫలదీకరణం జరగకుండానే అండాశయం కాయగా మారుతుంది అన్నమాట. అలాంటి వాటిని పార్థినోకార్పీ అంటారు. సహజంగా మనం అరటిలో చూస్తూ ఉంటాం విత్తనాలు లేని ఫలాలు, అవే విత్తనాలు లేని ఫలాలు అన్నమాట. సో అక్కడ కారణం ఏంటంటే మేల్ స్టెరిలిటీ, అంటే పురుష పుష్పాలు వంధ్యత్వంతో ఉంటాయి. సో పరాగరేణువులు సరిగ్గా ఉత్పత్తి చేయలేవు. కానీ ఈ జిబ్బర్లిన్ని వాడి అనిషేక ఫలాలు అంటే విత్తనాలు లేని ఫలాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది అన్నమాట. ఉదాహరణకి దానిమ్మ, ద్రాక్ష ఇలాంటి వాటిని అన్నమాట, పుచ్చకాయ. ఓకే. నెక్స్ట్ జిబ్బర్లిన్ చేసే పని విత్తన అంకురతను ప్రేరేపిస్తుంది. అంటే విత్తనం అనుకూల పరిస్థితులు వచ్చాక మొలకెత్తేటట్టు చేసే పని జిబ్బర్లిన్ చేస్తుంది అన్నమాట. విత్తనాలే కాదండి, కోరకాల సుప్తావస్థ, వర్షం పడగానే మొక్కలు చిగురిస్తుంటాయి. సో అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కోరకాల సుప్తావస్థ, నిద్రాణ స్థితి నుంచి మేల్కొల్పేది జిబ్బర్లిన్ అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి సైటోకైనిన్. ఇది కణ విభజన, కణ విభేదనములో ప్రధాన పాత్ర వహిస్తుంది. కణ విభజన, సెల్ డివిజన్, సెల్ డిఫరెన్సియేషన్ అంటే ఆకు ఏది, వేరేది, కాండం ఏది, జైలం ఏది, ఫ్లోయం ఏది, ఇలాంటి ఏర్పడటంలో కణ విభేదనం చెందించడంలో సైటోకైనిన్ ఉపయోగపడుతుంది. అలాగే మొక్కల వయోవృద్ధిని ఆపుతుంది. అంటే ఆ మొక్క ముదిరిపోకుండా చూస్తుంది అనమాట. అంటే ఆకులు ఎప్పుడు లేతగా ఉండేటట్టు చేసేది సైటోకైనిన్. ఫలాల పరిమాణం పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఫలము ఏర్పడటాన్ని ప్రోత్సహించేది ఆక్సిన్ అయితే ఫల పరిమాణము, కాయ సైజు పెంచేది సైటోకైనిన్. నెక్స్ట్ పార్శ్వకోరకాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
అగ్రకోరకము ఎపికల్ బడ్ని ప్రోత్సహించేది ఆక్సిన్ అయితే యాక్సిలరీ బడ్స్ని ప్రోత్సహించేది సైటోకైనిన్. నెక్స్ట్ పత్రరంధ్రాలను తెరుచుకునే విధంగా చేస్తుంది. సో నీరుని బయటికి పంపించాలి, వేడి ఎక్కువగా ఉంది, ఉష్ణోగ్రతని క్రమపరుచుకోవాలన్నప్పుడు పత్రరంధ్రాలను తెరుచుకునేటట్టు చేసేది సైటోకైనిన్ అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పిన 3 ఫైటో హార్మోన్స్ అంటే ఆక్సిన్, జిబ్బర్లిన్, సైటోకైనిన్ అనేవి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, గ్రోత్ ప్రమోటర్స్ అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇంకొక 2 ఉన్నాయి కదా, చూద్దాం పదండి. నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి అప్సైసిక్ ఆమ్లం. ఇది ఆకులు ఫలాలు రాలేటట్టు చేస్తుంది. అంటే ఆకులు ఎక్కువ రోజులు పనిచేసాయనుకోండి, ఫోటోసింథసిస్ తగ్గిపోద్ది అనమాట. అందుకని ఆ ఏర్పడిన ఆకులు రాలేటట్టు చేయాలి, లేదా వాతావరణం అనుకూలంగా లేదు ఆకులను రాలి చేయాలి. అలాగే ఫలం పరిమాణం పెరిగింది, సో కాయకు అది పెరిగితే చెట్టుకు భారం కదా, సో ఆ ఫలం రాలిపోయేటట్టు చేయాలి. ఆ 2 చేసేది అప్సైసిక్ ఆమ్లం. ఎలా చేస్తుంది? ఇక్కడ చూడండి, కాండానికి ఆకుకి మధ్యలో ఒక పొర ఏర్పడుతుంది, దాన్ని అప్సైసిక్ పొర అంటారు. ఆ పొర ఏర్పడి ఆకు వేరైపోద్ది అన్నమాట. అందుకే ఆకులు రాలిన చోట మనకు మచ్చలాగా కనిపిస్తుంది, అది అప్సైసిక్ పొర. దాన్ని ఏర్పరిచేది అప్సైసిక్ ఆమ్లం. అలాగే అనావృష్టి పరిస్థితుల్లో పత్రరంధ్రాలు మూసుకునేటట్టు చేస్తుంది. నీరు దొరకట్లేదు అనుకున్నప్పుడు పత్రరంధ్రాలు మూసుకునేటట్టు చేసేది అప్సైసిక్ ఆమ్లం. దీనివల్ల ఏమవుద్ది? నీటి నష్టం అరికట్టిద్ది అనమాట. నెక్స్ట్ విత్తనాల సుప్తావస్థను ప్రేరేపిస్తుంది. అనుకూల పరిస్థితులు లేవు, కాయపడింది, పగిలింది, విత్తనాలు బయటకు వచ్చాయి. ఆ అనుకూల పరిస్థితులు లేనప్పుడు మొలకెత్తితే మొక్కకు నష్టం. సో అప్పుడు అనుకూల పరిస్థితులు వచ్చేదాకా విత్తనాలను సుప్తావస్థలో ఉంచేటట్టు చేస్తుంది అన్నమాట. అలాగే మొగ్గలు కూడా సుప్తావస్థలో ఉంచేటట్టు చేసేది అప్సైసిక్ ఆమ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది ఇథిలీన్. ఇది వాయు రూపంలో ఉండే హార్మోన్. ఇది ఫలాలు త్వరగా పక్వ స్థితికి వచ్చేటట్టు చేస్తుంది. అంటే కాయ పండేటట్టు చేసేది ఇథిలీన్, పండిన ఫలాన్ని రాలేటట్టు చేసేది అప్సైసిక్ ఆమ్లం. ఓకే, ఆక్సిన్ అనేది ఆ ప్రసరణ కణజాలు ముఖ్యంగా ఫ్లోయం ద్వారా ప్రయాణించి వేర్లకు చేరతాయి. అక్కడ ఆక్సిన్ గాఢత ఎక్కువైందనుకో అది ఇథిలీన్గా మారుతుంది. ఆ మారిన దగ్గర ఆ వేరు లావుగా పెరిగేటట్టు చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ 2 హార్మోన్లు ఏం చేస్తున్నాయి? పెరుగుదలను అరికడుతున్నాయి, ఆపుతున్నాయి. సో ఇవి గ్రోత్ ఇన్హిబిటర్స్ అన్నమాట. సో మొత్తం 5 కలిసి ఒకదానికొకటి సహకరిస్తూనో లేదా ఒకదానికొకటి వ్యతిరేకిస్తూనో మొక్క పెరుగుదలను నియంత్రిస్తాయన్నమాట. ఈ వృద్ధి నియంత్రకాలు ఒకదానితో ఒకటి కలిసి కానీ వ్యతిరేకిస్తూ కానీ మొక్కల పెరుగుదలని నియంత్రిస్తాయన్నమాట. కొన్ని చూద్దాం. ఉదాహరణ, ఆక్సిన్, సైటోకైనిన్ 2 కలిసి కణ విభజన, కణ విభేదనంపై ప్రభావం చూపెడతాయి. అలాగే ఆక్సిన్, జిబ్బర్లిన్లు కలిసి అనిషేక ఫలాలను ఏర్పరుస్తాయి. ఉదాహరణకు ఆక్సిన్ టొమాటోపై ప్రభావం చూపెడుతుంది అనమాట. ఆక్సిన్, జిబ్బర్లిన్లు కలిసి కణ కవచాన్ని వదులు చేసి కణ వ్యాకోచం జరిగేటట్టు, అంటే కణ పరిమాణం పెరిగేటట్టు చేస్తాయి. ఆక్సిన్, ఇథిలీన్ పురుష పుష్పాలు ఏర్పడటంలో వ్యతిరేక ఫలితాలు చూపెడతాయి. అంటే ఆక్సిన్ పురుష పుష్పాలు ఎక్కువ ఏర్పడేటట్టు చేస్తే ఇథిలీన్ తక్కువ ఏర్పడేటట్టు చేస్తుంది, కానీ స్త్రీ పుష్పాలు ఏర్పరచడంలో కలిసి పనిచేస్తాయి. అలాగే అప్సైసిక్ ఆమ్లము, సైటోకైనిన్ పత్రరంధ్రాలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపెడతాయి. అప్సైసిక్ ఆమ్లం మూసేస్తే సైటోకైనిన్ తెరుచుకునేట్టు చేస్తుంది. జిబ్బర్లిన్, అప్సైసిక్ ఆమ్లము విత్తనాలు, మొగ్గల సుప్తావస్థపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి. విన్నారు మీరు, వెనక్కి తిరిగి చూడండి ఒక్కసారి. ఆక్సిన్, అప్సైసిక్ ఆమ్లము ఫలాలు, ఆకులపై వ్యతిరేక ప్రభావాన్ని చూపెడతాయి. సో ఇది కూడా నేను ఇంతకుముందు చెప్పాను, ఒక్కసారి గమనించండి. సో వీటన్నిటిలో గమనిస్తే మనము ఆక్సిన్, సైటోకైనిన్, జిబ్బర్లిన్, ఇథిలీన్ కూడా కొంత ప్రమోటర్గాను పనిచేస్తుంది, ఇన్హిబిటర్గా పనిచేస్తుంది. కానీ ఒక ఇథిలీన్, మిగిలిన 3 ఏమో ప్రమోటర్స్. అప్సైసిక్ ఆమ్లం పూర్తిగా గ్రోత్ ఇన్హిబిటర్.
సో ఇవన్నీ కలిసి పనిచేస్తేనే మొక్క ఎప్పుడు పువ్వు పూయాలి, కాయాలి, ఆకులు ఎప్పుడు రాల్చాలి, ఆకులు ఎప్పుడు వేయాలి, అన్నీ నియంత్రణలో జరుగుతాయి అన్నమాట. అర్థమైందా? సో ఈ వృద్ధి నియంత్రకాలు అంటే ఈ ఫైటో హార్మోన్స్ని కణజాల వర్ధనములో అంటే టిష్యూ కల్చర్లో వాడి తక్కువ సమయంలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఈ ఫైటో హార్మోన్స్ని వాడుతున్నారు. నెక్స్ట్ కాండ ఛేదనం అంటే కొమ్మ కట్ చేసి శాఖీయంగా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయాలంటే, త్వరగా వేర్లు రావాలంటే ఆక్సిన్స్ లాంటివి వాడుతున్నారు. అలాగే 2,4-D అనే ఆక్సిన్ని ద్విదళ బీజ కలుపు మొక్కలు అంటే వెడల్పాటి ఆకులు, ఇది మోనోకాట్స్కు పనిచేయదు, డైకాట్ హెర్బ్స్కి కలుపు నివారణకు ఈ 2,4-D అనే ఆక్సిన్ని వాడతారు. అలాగే అనిషేక ఫలాలను ఉత్పత్తి చేయడానికి, విత్తనాలు లేని ఫలాలను ఉత్పత్తి చేయడానికి జిబ్బర్లిన్ వాడుతున్నారు. దానిమ్మ, పుచ్చకాయ, ద్రాక్ష ఇలాంటి వాటికి ఈ జిబ్బర్లిన్ వాడి తయారు చేస్తున్నారు అన్నమాట. అలాగే పొట్టి మొక్కలను పొడవు మొక్కలుగా తయారు చేయాలన్నా జిబ్బర్లిన్ వాడతారు. మాల్ట్ అనేది తయారీలో అంటే ఈ బెవరేజెస్ తయారీకి మాల్ట్ కావాలి. ఆ మాల్ట్ తయారీకి విత్తనాలు త్వరగా మొలకెత్తాలంటే జిబ్బర్లిన్ వాడుతున్నారు. ఆకుల వయోవృద్ధిని ఆలస్యం చేసి ఆకులు ఎప్పుడూ లేత ఆకులుగా ఉండాలి అంటే, ఆకుకూరలు లేతగా ఉండాలంటే సైటోకైనిన్ని పిచికారీ చేస్తున్నారు. అలాగే బంగాళదుంపలు మనం ఇంటికి తీసుకురాగానే మొగ్గలు వస్తాయి. మరి ఎక్కడి నుంచో రవాణా వచ్చేటప్పుడు ఆ మొగ్గలు మొలకెత్తకుండా ఉండాలంటే అప్సైసిక్ ఆమ్లాన్ని వాడుతున్నారు. అలాగే పండ్లు త్వరగా పక్వ స్థితికి రావాలంటే ఇథలీన్ వాడుతున్నారు. సో ఇప్పుడు ఎసిటలీన్ వాడుతున్నారు అనుకోండి వాయువుని, కానీ కొన్ని చోట్ల కార్బైడ్ వాడుతున్నారు. అది లాభాలు చూసుకుంటున్నారు కానీ అది ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు అనుకోవటం లేదనమాట. సో మనము మొక్కల యొక్క ఫైటో హార్మోన్లని కూడా ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. ఓకే, నేను చెప్పిన విషయం మీకు అర్థమై ఉంటే ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు ఇచ్చాను, వాటికి జవాబులు ప్రయత్నించండి, చూద్దాం.